మన ఇండియాలో జ్యువెలరీని జస్ట్ అందం కోసం కొనము. వాటికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఈ రోజు లుక్ బాగుండాలి. రెండోది, సేఫ్టీ నెట్. రేపు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే హెల్ప్ అవుతుందని. అందుకే మనం గోల్డ్ని నమ్ముకుంటూ వచ్చాం. కానీ లేట్లీ మార్కెట్లో డైమండ్స్ కొనండి అని ఒక రేంజ్లో పబ్లిసిటీ చేస్తారు. షోరూంలో డైమండ్స్ ఆర్ ద అల్టిమేట్ సింబల్, సూపర్ ఇన్వెస్ట్మెంట్ అని బిల్డప్ ఇస్తున్నారు. కానీ అసలు రియాలిటీ ఏంటంటే, నువ్వు ఈరోజు ఒక 2 lakh రూపీస్ పెట్టి డైమండ్ కొని రేపు ఏదైనా ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చి ఆ డైమండ్ని అమ్మాలని వెళ్ళావనుకో, నీకు లక్కీగా 1 lakh బ్యాక్ వస్తే అదే పెద్ద విషయం. నువ్వు అసెట్ కొనట్లేదు, ఒక సెకండ్ హ్యాండ్ కార్ కంటే ఫాస్ట్గా వాల్యూ పడిపోయి ఒక రాయిని కొంటున్నావు. ఈరోజు ఇండియన్ డైమండ్ మార్కెట్ ఒక ఫైనాన్షియల్ ట్రాప్. ఎందుకో నేను క్లియర్గా చెప్తా వినండి. ఫస్ట్ పాయింట్, ద రీసేల్ స్కామ్. మనం గోల్డ్ కొన్నప్పుడు ప్రైస్ మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. 24 క్యారెట్ రేట్ చెక్ చేస్తాం, కొంటాం. రేపు ఇండియాలో ఏ కార్నర్కి వెళ్ళినా దాన్ని క్యాష్కి సెల్ చేయొచ్చు. కానీ డైమండ్స్ విషయానికి వచ్చేవరకు అది చాలా డిఫరెంట్. నువ్వు ఆ షోరూమ్ వల్ల బైబ్యాక్ పాలసీ చూసి వావ్ అనుకొని కొనేస్తావు. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ షోరూమ్స్ ఎక్స్చేంజ్కి మాత్రమే 90% వాల్యూ ఇస్తారు. అంటే మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గరే ఇంకో డైమండ్ జ్యువెలరీ ఏదైనా కొనాలి, వాళ్ళ పాకెటే నిండాలి. కానీ నీకు క్యాష్ కావాలి అన్నావంటే మాత్రం వెంటనే 20, 30 లేదా ఈవెన్ 40% వాల్యూ కట్ చేస్తారు. జిఎస్టీ ఇంకా రీఫండ్ లేని మేకింగ్ ఛార్జెస్ పోయాక నీకు వచ్చే డబ్బు చూసి నీకే మైండ్ పోతుంది. ఇండియన్ ఫైనాన్స్ వరల్డ్లో గోల్డ్ అంటే ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది, కానీ డైమండ్ అంటే నాన్ రీఫండబుల్ ఎక్స్పెన్స్. ఇక్కడ ఒక చిన్న బ్రేక్. నేను ఒక విషయం చెప్పాలి. ఇది మన ఛానల్కి ఫస్ట్ వీడియో. నేను మొత్తం తెలుగు కమ్యూనిటీని అబ్జర్వ్ చేశాను. మనకి ఫ్యాక్ట్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు, న్యూస్ చెప్పేవాళ్ళు ఉన్నారు, డాక్యుమెంటరీస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ హై ఎఫర్ట్, హై క్వాలిటీ సినిమాటిక్ డాక్యుమెంటరీస్ తెచ్చేవాళ్ళు మాత్రం ఒక్కరు కూడా లేదు. ఇండియాలో మీరు చూస్తున్న ఇలాంటి 1 minute 3D సీన్ యానిమేషన్ని ఒక ప్రొఫెషనల్ స్టూడియోకి ఇస్తే వాళ్ళు 40,000 నుంచి 1 lakh ఛార్జ్ చేస్తారు. అది కూడా జస్ట్ 1 minuteకి. అంత ఎక్స్పెన్సివ్ ప్రొడక్షన్ని నేను సోలో క్రియేటర్గా మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తాను. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్కి ఇలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హై క్వాలిటీ కాంటెంట్ నచ్చుతుందా లేదా అని తెలుసుకోవాలని. అండ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క ఫ్రేమ్ నేను నా చేతులతో యానిమేట్ చేశాను. ఈ మొత్తం వీడియోలో ఎలాంటి ఫేక్ ఫ్రేమ్స్, చీప్ షార్ట్ కట్స్ ఏవి యూజ్ చేయలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ 100% హ్యూమన్ ఎఫర్ట్. మీకు ఇలాంటి క్వాలిటీ వర్క్ మన తెలుగులో కావాలి అనుకుంటే తప్పకుండా సపోర్ట్ చేయండి. జస్ట్ ఆ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే చాలు. 15 to 20 minutes వీడియోస్ ఎవ్రీ మంత్ తీసుకొస్తూనే ఉంటాను. సరే, బ్యాక్ టు ద బిజినెస్. ఇప్పుడు మీలో చాలామంది అనుకోవచ్చు, మా దగ్గర అయితే చాలా రేర్ న్యాచురల్ డైమండ్ ఉంది, వాటి వాల్యూ అయితే పడిపోదు కదా. ఇక్కడే అసలు డేంజరస్ గేమ్ ఉంది. మన సూరత్ ఇప్పుడు CVD లేదా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్కి వరల్డ్ క్యాపిటల్ అయిపోయింది. ఇవి ఫేక్ అమెరికన్ డైమండ్స్ కాదు. కెమికల్లీ అండ్ ఫిజికల్లీ ఇవి ఎర్త్ నుండి వచ్చిన న్యాచురల్ డైమండ్స్ లాగే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ న్యాచురల్ డైమండ్స్ యొక్క ఎగ్జాక్ట్ కార్బన్ కాపీ. ఈవెన్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైమండ్ ఎక్స్పర్ట్ కూడా రెండింటిని చూసి ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో చెప్పలేడు. ఇంకొక క్రేజీ థింగ్ ఏంటంటే, ఒక 1 carat ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జస్ట్ 20,000 to 30,000 రూపీస్ ఉంటుంది. కానీ అదే ఒక న్యాచురల్ డైమండ్ 2 lakh వరకు ఉంటుంది. మార్కెట్లోకి ఇలాంటి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ వడదల్లా వస్తున్నాయి. అందుకే న్యాచురల్ డైమండ్స్ రీసేల్ వాల్యూ క్రాష్ అయిపోయింది. 90% తక్కువ రేటుకి సేమ్ ఎగ్జాక్ట్ లుక్ ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న న్యాచురల్ స్టోన్కి వాల్యూ ఏముంది? అసలు ఈరోజు డైమండ్స్కి స్కేర్సిటీ అనే మాటే లేదు. మరి ఇంత లాస్ ఉన్నా మనం ఎందుకు కొంటున్నాం? ఎందుకంటే మనకి ఒక వెస్ట్రన్ డ్రీమ్ని అంటగట్టారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇండియన్ వెడ్డింగ్స్ అంటేనే గోల్డ్. కానీ DBS లాంటి గ్లోబల్ కార్టెల్స్ మన వెడ్డింగ్ మార్కెట్ని చూసి బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్తో కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ చేయించారు. డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అని మన మైండ్లోకి ఎక్కించారు. వాళ్ళు నీకు జస్ట్ జ్యువెలరీ మాత్రం అమ్మట్లేదు, ఒక హ్యాబిట్ని అమ్ముతున్నారు. నువ్వు స్టేటస్ కోసం నీ ఫ్యామిలీ వెల్త్ని లిక్విడ్ గోల్డ్ నుంచి తీసి కప్బోర్డ్లో లాక్ అయిపోయే వాల్యూ లేని ఒక రాయికి షిఫ్ట్ చేస్తున్నావు. ఇదే వాళ్ళ ప్లాన్. ఎందుకంటే డైమండ్స్ సెల్ చేయాలంటే చాలా లాస్ అవుతుంది, అందుకే దాన్ని ఎవడో సెల్ చేయడు. సో షార్ట్గా చెప్పాలంటే మనకి చెప్పింది ఫర్ ఎవర్ అసెట్, కానీ మన చేతిలో ఉంది ఫైనాన్షియల్ లయబిలిటీ. నీకు డైమండ్ లుక్ నచ్చితే, అంతగా మీ ఇంట్లో వాళ్ళకి కొనాలి అని ఉంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ కొనుక్కోండి. నీ రెక్కల కష్టం మొత్తం దాచుకొని దాన్ని ఒక పెట్టుబడిలా మాత్రం చూడకు.
ఎందుకంటే ఎప్పుడైనా సరే గోల్డే కింగ్. ఇప్పుడు మీరే చెప్పాలి, ఈ రియాలిటీ చెక్ చూశాక మీరు టీమ్ డైమండా లేదా టీమ్ గోల్డా? మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డైమండ్ రీసేల్కి వెళ్ళి షాక్ అయ్యారా? మీ స్టోరీని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ పక్కా చదువుతాను. మీకు ఇలాంటి డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ వీడియోస్ ఇలా 3D హై క్వాలిటీలో కావాలనుకుంటే లైక్ బటన్ నొక్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక షాకింగ్ ట్రూత్తో కలుద్దాం. చలో బాయ్.